భావోద్వేగం అంటే తెలుసు కదా, భావోద్వేగాలు ఏంటది? ఎమోషన్స్. సిస్టర్ వచ్చేసి ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఏంటి? వేగంలో భావోద్వేగాలు ఉంటారు కదా, ఏంటి అంటే చెప్పాలి. అరగంట ఉపదేశం ఇలా సైలెంట్గా ఉంటే గంట అయిపోతుంది. ఏంటి భావోద్వేగాలు అంటే ఏంటి? రకరకాలుగా వచ్చే ఫీలింగ్స్, అంతేనా? కోపం అనేది ఏంటి? కోపం అనేది ఏంటి? ఒక ఫీలింగ్. దాని తెలుగులో భావోద్వేగం అంటారు, అంతేనా? ఇంకా అసూయ అనేది ఏంటి? సంతోషం అనేది ఏంటి? ఇవన్నీ దాంట్లోనే వస్తుంది, అంతేనా? ఓకే. ఇప్పుడు భావోద్వేగాలు అంటే ఏంటి ఏదేదని చెప్పింది కానీ ఏంటి అని చెప్పలేదే. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారో పెట్టుకునే దానికి సంబంధించిందే భావోద్వేగాలు, అంతే కదా? ఏదో ఒక ఫీలింగ్ మనకు బయటపడుతూనే ఉంటుంది. అది దానికి ఒక సన్నివేశం కావాలి, ఒక సంఘటన కావాలి, ఏదో ఒకటి జరగాలి, అంతే కదా? ఓకే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అని చూస్తే కొన్ని బరువులు మోస్తున్నామా లేదా? ఓకే. బరువులు అనగానే ఏమేమి గుర్తొస్తుంది మీకు? ఏమేమి భారములు ఉన్నాయి, ఏమేమి బరువులు మోస్తున్నారు? మీరు అందరూ ఒప్పుకున్నారు ముందే. ఏం ఒప్పుకున్నారు? మా అందరికీ బరువులు ఉందని ఒప్పుకున్నారు కదా. ఏమేమి బరువులు మోస్తున్నారు? ఓకే, ఇక్కడ చూడండి. బరువులు అంటాం, భారం అంటాం, ఏమంటాం? బరువులు అనొచ్చా, భారాలా? ఏదైనా ఒకటి చెప్పండి. ఇప్పుడు బ్యాగేజ్ అని ఇంగ్లీష్లో చెప్తాం, దాని తెలుగులో ఏం చెప్తారు? బరువు, అంతే కదా? బరువు కదా. ఓకే. బరువులు లేని వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి బరువులు ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు ఏమేమి బరువులు అని చూస్తే ఒక వ్యక్తికి వ్యక్తిగతమైన బరువులు ఉన్నాయంట. ఏంటి? ఒక వ్యక్తికి వ్యక్తిగతమైన బరువులు అంటే వాళ్ళకే నేను ఇది, నేను అది, నేను ఇలా, నేను అలా అని కొన్ని విషయాలు పెట్టుకుని దాని ద్వారా చాలా బరువులు మోస్తుంటారు. ఇది పర్సనల్ బ్యాగేజ్ అంటారు, వ్యక్తిగతమైన బరువులు. రెండవది ఆత్మీయ బరువులు. అలా కూడా ఉంటుందా అనుకుంటారు. అంటే ఆత్మీయ బరువులు అనేది ఏంటి అంటే, వాక్యంలో పరిశుద్ధ గ్రంథం ఉందే, ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివరి వచనం వరకు ఉండే దీన్ని చేస్తే బరువులు కాదు, ఆత్మీయ బరువుల కింద రాదు. ఇది లేకుండా చాలా మంది వాళ్ళ ఇష్టానికి చేసుకుంటారే, అది ఆత్మీయ బరువుల కింద వస్తుంది. ఎందుకంటే అది మీరు గుర్తుపెట్టుకుని పాటించాలి. అంటే ఇప్పుడు నిజం అబద్ధం అని ఉంది కదా, ఒక వ్యక్తి ఎప్పుడు నిజం మాట్లాడాడు అనుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోవాలా? అవసరంలా. ఒక వ్యక్తి ఎప్పుడు అబద్ధం మాట్లాడితే అన్ని అబద్ధాలు గుర్తుపెట్టుకునే మాట్లాడాలి, లేకపోతే దొరికిపోతాడు కదా. అలాగనమాట. ఆత్మీయ బరువులు అనేది పరిశుద్ధ గ్రంథంలో 1వ వచనం నుంచి చివరి వచనం వరకు ఏమేమి ఉందో అది మాత్రం కరెక్ట్గా మన జీవితంలో పాటిస్తే అది ఆత్మీయ బరువుల కింద రాదు. అది మన అలవాటు, జీవిత అలవాటు. అలాగే మన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, అప్పుడు మనకి బరువు ఉండదు. మరి దాన్ని తప్పి వేరే రకముగా పరిశుద్ధ గ్రంథం తీసుకుంటే ఆత్మీయ బరువులు వస్తుంది. తర్వాత మూడవదిగా సమాజ బరువులు. ఏంటి? సమాజం సంబంధించిన బరువులు. ఏంటది? మనమని చూడగా ఏం చేస్తాం? ఇంకోరి దాన్ని వెళ్ళిపోతాం, ఇంకోరి పని వెళ్ళిపోతాం. సమాజముకు సహాయం చేసేది తప్పు అంటే తప్పు కాదు, సమాజముకు సహాయం చేయొచ్చు. సమాజముకు మనం ఏం చేయకూడదు? ఉపద్రవం చేయకూడదు, అంటే భారంగా ఉండకూడదు. అలా మనం కొన్ని భారాలు తీసుకుని ఇది నేనే చేయాలి, ఇది నేను చేయబోతే ఎవరు చేయరు అని కొన్ని బరువులు తీసుకుంటాం. దాని తర్వాత చెప్పాలి మీరు, చాలా ముఖ్యమైనది ఉద్యోగం సంబంధించింది, వృత్తి సంబంధించింది. అక్కడ ఏం చేయాలో దాన్ని చేయకూడదన్నీ చేసేసి ఇంకా దానికి సంబంధించి చాలా మొయ్యాలి. వీళ్ళు మాత్రం మోసేది కాదు, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ మోస్తారు తెలుసా. ఒకరు జాబ్ చేస్తారు,
ఒక్కరు జాబ్ చేస్తారా? కుటుంబం నలుగురు ఉంటారు, నలుగురు పని చేస్తారు. ఈ ఒక్క ఆయన జాబ్ చేయడానికి కుటుంబాన్ని నలుగురు పని చేయాలి. ఉద్యోగ బరువులు తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడడం. తర్వాత కుటుంబ బరువులు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడిన దీంట్లో పెద్ద బరువు ఏది? ఉన్న దీంట్లోనే మాట్లాడిన దీంట్లో పెద్ద బరువు ఏది? ఇప్పుడు ఈ బరువులు 2 రకాలుగా చూడొచ్చండి. బరువులను మనం మాట్లాడినన్ని బరువులే. దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి శరీరంగా చూడొచ్చు, ఇంకోటి ఆత్మీయ మనసు ప్రకారం. దాన్ని ఏం చెప్పాలి? మానసికంగా. ఒకటి మానసికంగా, ఇంకోటి శరీరపరంగా చూడాలి. తెలియని వాళ్ళే తెలుగులో మాట్లాడుతున్నాం, తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. సిస్టర్ తెలుగు రాదు, తెలుసా మీకు? తెలుసా తెలియదా? తెలియదు కదా, రాదు. నాకు కూడా రాదు. మేమిద్దరు తెలుగు మాట్లాడుతున్నాం. ఇలా చెప్పి తప్పించుకుని చివరి వరకు నేర్చుకోవట్లా. సరే, ఇప్పుడు మనం మాట్లాడిన బరువులు అన్నీ కూడా 2 రకాలుగా ఉంది. ఒకటి శరీరం సంబంధించిన బరువులు, ఇంకోటి మానసికమైన. ఈ రెండిట్లో ఏది చాలా చాలా ముఖ్యం? ఇది అంతేనా? మానసిక. మీరే ఒప్పుకున్నారా? మీరు ఒప్పుకుంది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా మీకు? మీరు ఒప్పుకుంది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే మనం మాట్లాడిన బరువులు అన్నీ ఒక వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి ఏమైపోవాలి? అదే అయిపోయి కూర్చున్నాం కదా. అన్నీ అయిపోయి కూర్చున్నాం కదా. చూడండి, ఒక్కరి ముఖం ఉన్న బాగుందా? ఒక్కరైనా సంతోషంగా చూపిస్తున్నారా? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. వచ్చింది సంఘముకు. ఎక్కడికి వచ్చాం? సంఘముకు దేనికి వచ్చాం? ఎవరి కోసం సంఘముకు వచ్చాం? సంఘముకు ఎవరి కోసం వచ్చాం? యేసయ్య కోసం వచ్చాం. యేసయ్య బాగున్నాడా లేదా? ఎవరైనా సందేహం ఉందా దాంట్లో? యేసయ్య అస్సలు బాగాలేదని సందేహం ఉందా? లేదు. యేసయ్య బాగున్నాడు. మరి ఎవరిని చూడండి వచ్చామో ఆయన చాలా బాగుంటే చూడండి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి కదా? ఎవరి దగ్గర ఉందా? చూడండి, శరీరం కానీ మానసికం కానీ ఎవరి దగ్గర సంతోషం ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇప్పుడు మాట్లాడిన అన్ని బరువులు అన్ని విధానంగా ఉంది. అన్ని బరువులు ఉంది, శరీరంగా ఉంది, ఆత్మీయంగా కూడా ఉంది. ఏం మాట్లాడతాం ఒక యేసయ్యతో? మీకు నేను నిజంగా చెప్తున్నాను, ఉపదేశకుడు ఉపదేశిస్తూనే ఉంటాడు, ఉపదేశం చేస్తూనే ఉంటాడు, ఒక్కరికి కూడా అర్థం కాదు. ఎందుకు చెప్పండి? నేను కూడా అంతే. ఒక సంఘంలో కూర్చున్నప్పుడు 2-3 సంఘాలు కూర్చున్నాను. ఒక 99% అర్థం కాదు. అప్పుడు ఆలోచన చేసే, ఏంటి నా ఏం మాట్లాడుతున్నాడు, అస్సలు ఏం అర్థం కాలేదు నేను అనుకునేవాడిని. తర్వాత దేవుడు మాట్లాడితే అర్థమైంది. రే, ప్రాబ్లం నీ దగ్గర ఉందిరా బాబు, ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఆయన చెప్పింది వాక్యమే కదా. ఎవరు చెప్పినా వాక్యం కదా, పరిశుద్ధ గ్రంథం నుంచే కదా చెప్తున్నారు. మరి కూర్చున్న వాడికి అర్థం కాలేదంటే చెప్పవాడు ఏమంటాడు? ఏమవుతాడు? ఏం చేసుకోవాలి చెప్పండి? అర్థమైందా లేదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎలా వస్తున్నారంటే అన్ని బరువులు మోసుకుని, 2 విధమైన బరువులు మోసుకుని వస్తున్నాయి. అన్ని బరువులు ఉన్నాయి, అది 2 విధంగా మోస్తున్నారు. ఒకటి శరీరంగా మోస్తున్నారు, ఇంకోటి మానసికంగా కూడా మోస్తూ వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంక ఏం అర్థమవుతుంది? ఎదురు వ్యక్తి ఏం మాట్లాడినా ఏం తీసుకోవాలి? రాదు మనకి కదా. అలా కూర్చున్నాం సంఘంలో. మరి ఇలా మాట్లాడుకుంటాం ఏమని? వధువు సంఘం అందరూ ఒకటే. ఏంటి? అందరూ ఒక్కటే, ఒకే సంఘం. అన్నీ మాట్లాడతాం, అన్నీ వింటాం. ఉపదేశకుడు వచ్చి దేవుని వాక్యం బోధించేప్పుడు ఒక్కటి కూడా రూపలు ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే ఇవే. ఎవరితో మాట్లాడుతూ వచ్చామో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అలా వచ్చేటప్పుడు ఎవరిని చూడదు వచ్చామో, ఎవరితో మాట్లాడుతూ వచ్చామో అనేది చాలా చాలా ముఖ్యం. ఇది మనకి మొదటిగా, అంటే దీనికి మనం ఇంపార్టెన్స్, ముఖ్యత్వం ఇస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అన్నిని పక్కన పెట్టేసి, అది చూడండి మొబైల్, అన్నిని పక్కన పెట్టేసి, ఉదాహరణకి చెప్తున్నా, అన్నిని పక్కన పెట్టేసి, ఓకే ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడ లేదు, మార్క్ అనే వ్యక్తి ఇక్కడ లేదు, యేసయ్య వచ్చి నిలబడ్డాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? ఇలా కూర్చుంటారా? ఇలా ఉంటారా?
ఆ? చచ్చినట్టుగా ఉండరు మీరు. ఏం చెప్పండి, ఉంటారా ఉండరా? మరి గొప్ప గొప్ప ప్రార్థనలు చేసేస్తాం ఏమని? ఉపదేశకుడు నోటిని బోరగా వాడుకోండి, వాడి ప్లాన్లు ఏం పని చేయకూడదు, మీరే రావాలి, మీరే మాట్లాడాలి, మీ మాటలే రావాలి, ఇవన్నీ ప్రార్థన చేస్తామా? మరి మాటలు వచ్చేటప్పుడు మాటలు ఎవరిది? పరిశుద్ధ గ్రంథం నుంచే కదా. మరి మాట వెలువడితే యేసయ్య బయటికి వచ్చినట్టు, అంతేనా? ఇలా ఎవరన్నా ఊహించారా మీరు? ఎవరన్నా ఆలోచన చేశారా వినేవాళ్ళు? ఒక్కరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే సంఘముకు వచ్చేది యేసయ్యని చూడడానికి అనేది ఎవరైనా గుర్తుంటేనే కదా. ఆ గుర్తు ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదు? ఇన్ని బరువులు మోస్తాము, శారీరంగా మోస్తాము, మానసికంగా మోస్తాము, మొత్తానికి మర్చిపోయి, దేని మర్చిపోయి ఎందుకు వచ్చాము సంఘముకు, ఎవరిని చూడడానికి వచ్చాము, ఎవరి మాట వినడానికి వచ్చాము అని మర్చిపోయి మనను మాత్రమే మనం గుర్తుపెట్టుకుని కూర్చుంటాము. ఇక్కడ ఏమన్నా కనిపిస్తాయా? ఏమన్నా వినిపిస్తాయా? వినపడదు. అందుకే యేసయ్య చాలాసార్లు చెప్పారు, చెవి కలిగిన వాడు వినును కాక అని. ఇంకోటి కూడా చెప్పిండొచ్చు, కన్ను కలిగిన వాడు చూడును కాక అని చెప్పిండొచ్చు. చెప్పలేదు యేసయ్య కదా. అందుకని చూడం మనం. యేసయ్యని చూడాలి. సంఘంకి వస్తే యేసయ్య మాత్రమే కనిపించాలి. యేసయ్య కనిపించాడు అనుకోండి, యేసయ్య వినిపించాడు అనుకోండి, పక్కన వాడు నిద్రపోతే మనకు కనిపిస్తాడా? చూడండి, వేల మంది కూర్చుంటారు సంఘంలో. కూర్చున్నప్పుడు పక్కన వాడు నిద్రపోతే వానే చూస్తుంటారు, నవ్వుతుంటారు, చూస్తుంటారు. ఓ చిన్న మొబైల్ ఎప్పుడు పక్కన ఉందా చూడండి, అందరి పక్కన ఉంటుంది. ఉందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని పక్కన ఉంటుంది. పక్కన ఉండేప్పుడు అది సైలెంట్లో పెట్టేస్తారు. మరి లైట్ వెలుగుతుంది కదా, లైట్ వెలుగుగానే అన్ని పక్కన ఉంటే మొబైల్నే చూస్తారు. యేసయ్య ముఖ్యమా, మొబైల్ వచ్చే మెసేజ్ ముఖ్యమా? యేసయ్య ముఖ్యమా, వాట్సాప్ ముఖ్యమా? యేసయ్య ముఖ్యమా, ఫేస్బుక్ ముఖ్యమా? యేసయ్య ముఖ్యమా, మెసెంజర్ ముఖ్యమా? యేసయ్య ముఖ్యమా, ఇన్స్టాగ్రామ్ ముఖ్యమా? ఆలోచన చేయండి. అన్నీ తెలుసు మనకు, యేసయ్య ముఖ్యం, అన్నీ తెలుసు. అయినా మనం ఆ పనే చేస్తాం, ఈ పనులు చేయం. అందుకని మనం ఎంత రెడీగా ఉన్నామో, ఎంత సిద్ధపడి ఉన్నామో అంతటియే లోపలెక్కుతుంది వాక్యం. దానికైనా ఎక్కువ ఎక్కదు. మరీ ఇంత సీరియస్గా ఎవడుంటాడండి ఈ రోజుల్లో అని దీనికన్నా ఉంటే ఏం పోయింది? వచ్చింది దానికోసమే కదా. ఓ 2 గంటలు 3 గంటలు అన్ని పక్కన పెట్టేసి దానికోసమే కదా. ఎందుకు మరి ఉండలేకపోతున్నాం? బరువు, బాధ్యతలు, శారీరంగా, మానసికంగా. మనకు అది కూడా తెలుసు. అడగానే చెప్పాం, శారీరకమైన బరువులు పెద్దదా, గొప్పదా, లేదు మానసికమైన బరువులు గొప్పదా అంటే దాన్ని తక్కువని ఆన్సర్ చెప్పి మానసికమైనదే గొప్పదని చెప్పేసి మరి దాన్ని వదిలి కూర్చుంటామా? కూర్చోలేము. ఏం చేద్దాం? వాక్యం చెప్దామా, వదిలేద్దామా? చెప్పాలి. వాక్యం చెప్పాలా వద్దా? మరి మీరు ఇలా కూర్చుంటే చెప్పి ఏం చేయాలి? ఎప్పుడు నాకు చెప్పండి, ఎప్పుడున్నా ఒక్కరోజు మీరు ఉపదేశం విని వాక్యం బాగుంది అని మీకు తెలుసు, అది మీ జీవితంలో పనిచేసిందా? వాక్యం బాగుందంటే దానికి అర్థం ఏంటి? జీవితంలో పనిచేయాలి. ఇప్పుడు బాబురావు పనిచేసింది అన్నారు. ఎంతవరకు పనిచేసింది? మాట్లాడుతున్నప్పుడు మొబైల్ చూసేవాడికి పనిచేసింది. అర్థమైందా? డైరెక్ట్గా ప్రశ్న అడుగుతా, మీలో ఎంతమంది ధైర్యం ఉంది మీ దొండ మొబైల్ ఇసిరి గోడ కొట్టడానికి? అక్కడ చెయ్యి లేచింది పైన. చెప్పేది నా బాధ్యత. దేవుడు నన్ను దాన్ని పెట్టాడు, నేను చెప్తాను. మీకు ఎంతవరకు చెవులు కలిగిన వాళ్ళు వింటారో, కన్ను కలిగిన వాళ్ళు చూస్తారో చూసుకోండి, వినండి. సరేనా? ఓకే. యేసయ్యకి అప్పగిద్దాం. మన వల్ల కాదు కదా, యేసయ్యకి అప్పగిద్దాం. అందరికీ బరువులు ఉన్నాయి, శారీరకమైన బరువులు, మానసికమైన బరువులు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయే మనకి దేవుడిచ్చిన వాక్య భాగం వచ్చేసి ఈ బరువుల గురించి, శారీరకమైన బరువుల గురించి, మానసికమైన బరువుల గురించి, తర్వాత చాలా ముఖ్యంగా తల్లిదండ్రులు చేసిన పాపములు పిల్లలకు వచ్చే దీని గురించి. ఏది? తల్లిదండ్రులు చేసిన పాపములు
పిల్లలకి ఇంకో తరముకు అది పాస్ అవుతుంది కదా. దాని గురించి మనం ఒక 4-5 వారములు ఇది దేవుడు మనకి ఇచ్చిన్నారు. ఈరోజు ఏమి ఇచ్చినారో మనం చూద్దాం, సరేనా? ఈరోజు కొన్ని లోతైన విషయములు అంశములు మనం చూసుకుందాము. ఏమని, దానికన్నా ముందు మీ మనసులో మీ మెదడులో ఒకటి పెట్టాలని, ఏంటి అనేటప్పుడు ఇప్పుడు కొన్ని బరువుల గురించి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? ఈ బరువులు ఎంత మోసమైనది అనేది మీకు తెలుసా? అంటే ఇది మొత్తానికి ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసేది. మీకు తెలుసో తెలీదో. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వ్యక్తిగతమైన అంటే తనకు మాత్రమే సంబంధించిన బరువులు పెట్టుకుంటే అది ఒక 1000 ఆటో బాంబుల కన్నా ఘోరమైనది. మీకు తెలుసా? ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ దశ మారిపోతుంది. మంచిగా జీవించే జీవితం నుంచి వాళ్ళ దశ మారిపోయి వాళ్ళు ఘోరమైన ఒక దశకు వెళ్ళిపోతున్నారు. కొన్ని బరువులు అనవసరంగా పెట్టుకుని వాళ్ళు జీవిస్తున్నారు. ఇది వ్యక్తిగతమైన ఇది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అనవసరంగా పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే దాన్ని వ్యక్తపరిచేటప్పుడు, కుటుంబంలో వ్యక్తపరిచేటప్పుడు ఆ వ్యక్తి గాయపరచబడుతున్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా కుటుంబంలో గాయపడుతున్నారు. ఇది మీకు తెలుసా తెలీదో తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే మనం మాట్లాడేసి మనం వెళ్ళిపోతాము. వినేవాళ్ళు మన కుటుంబస్తులు ఏమైపోవాలి? వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారు, ఎంతవరకు గాయపడ్డారని మనకు తెలుసా? తెలియదు. ఎందుకంటే మనం మాట్లాడేసి మనం వెళ్ళిపోతాము. మరి గాయపడింది వాళ్ళకు. మరి మాట్లాడిన కొంతమందే వాళ్ళే కాసేపు తర్వాత ఆలోచన చేసేటప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలాంటి ఓ పని చేశాను అని మీరు గాయపడింది కూడా ఉంది, మీరు ఫీల్ అయింది కూడా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు అది కాకుండా ఆత్మీయ బరువులు పెట్టుకుంటే దేవుడు ఏదైతే వాక్యం మాట్లాడుతున్నారో దాని మాత్రం గైకొని జీవితంలో మంచిగా చేసుకోవడానికి వదిలేసి ఇంకా చెప్పనింది అంటే దేవుడు చెప్పిన దాన్ని వేరే రకంగా తీసుకుని లేకపోతే వేరే రకంగా ఉపదేశం చేసే వాళ్ళ దగ్గర వినేసి మన జీవితాలు తప్పుడు జీవితాలుగా మార్చుకోవడం. దీని ద్వారా చాలా బరువులు శారీరం కానీ ఆత్మీయం కానీ వస్తుంది, మానసికంగా కానీ వస్తుంది. ఇంకా సమాజంలో చేయకూడని పనులు మనం చేస్తుంటే, పెట్టుకోకూడని అలవాట్లు మనం పెట్టుకుంటే, సంబంధాలు పెట్టుకుంటే దాని ద్వారా వచ్చా మన మనసు కానీ మానసికంగా కానీ గాయపడడం కానీ శారీరంగా మనం గాయపడడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మన మాత్రంగా ఉండా అది మన కుటుంబస్తులకు కూడా. దాని తర్వాత ఉద్యోగంలో మన దేనికోసం పంపించారో దాన్ని మాత్రం చేసుకుని రాకుండా ఇంకా అక్కడ మన కోపమును మన ఇంకా ఏంటి కోపం తర్వాత ఇంకా భయము ఇంకా చాలా విషయములు ఈ భావోద్వేగములు అన్నీ అక్కడ చూపించి దానికి సంబంధించిన బరువులు తీసుకొని దాని తర్వాత కుటుంబంలో మనం ఎలా వచ్చేసి ప్రవర్తించాలో అది మనకు తెలియగా లేకపోతే మన కోపం ద్వారా కానీ లేకపోతే భయం ద్వారా కానీ తెలియగా మనం ప్రవర్తన చేసి ఏం చేస్తున్నాం, కుటుంబ సభ్యులు అందరినీ పాడు చేసి ఇవన్నీ భారమును బరువుగా మనం ఏం చేస్తున్నాం తీసుకుని మనం బతుకుతున్నాం. ఇవన్నీ భారములు ఈ బరువులన్నీ మనం దేనికి తీసుకెళ్తుందంటే పాపం చేసే ఒక జీవితానికే తీసుకెళ్తుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం చెప్పిన బరువులు కానీ భారములు కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడా? మీరు ఈ బరువులు మోయండి, ఈ భారములని తీసుకోండి, మీరు భయపడండి, మీరు కోపం తెచ్చుకోండి అని చెప్పాడా దేవుడు? ఏమీ లేవు. ఏం చెప్పాలా? దేవుడి దగ్గర నుంచి కాదు. అలాగనేటప్పుడు మన సొంతంగా అన్ని తీసుకుని మనం ఏం చేస్తున్నాం? పాపపు జీవితంలో మనం మునిగిపోయి ఉన్నాము. ఇది ఈ బరువులు కానీ భారములు కానీ ఎప్పటి నుంచి వస్తుందంటే చిన్నగా పుట్టిన దానిచ్చి వస్తుంది. ఎలా? పుట్టిన శిశువు ఏమన్నా తెలుసా? తెలియదు. పుట్టిన శిశువు ఏం తెలియదు కదా. మరి ఆలోచన చేస్తే పాపం అనేది దేవుడు చెప్తున్నాడు పుట్టిన దానిచ్చే మీకు వస్తుంది అని. పాపం అనేది మిమ్మల్ని పుట్టిన దానిచ్చే అది వెంటాడుతుంది అని చెప్పేసి దాని తర్వాత చూద్దాం. మరి పుట్టిన శిశువు వచ్చేసి ఏ వాతావరణంలో పెరుగుతున్నాడు ఆలోచన చేయండి. శిశువు పుట్టాడు, ఏ వాతావరణం పెరుగుతున్నాడు? తల్లిదండ్రులు, శిశువు ఉంటే అన్నదమ్ములు వాళ్ళతో. ఈ వాతావరణం ఎలాగుంది? ఈ వాతావరణం ఇప్పుడు మనం మాట్లాడిన బరువులు భారములు అన్ని కలిగే కదా ఉంది. దీన్ని చూసి ఆ శిశువు పెరిగితే ఎలా పెరుగుతుంది ఆలోచన చేయండి. అర్థమైందా? సో మొత్తానికి మానవ జన్మం అంతా కూడా దేంట్లో ఈ బరువులు భారములు సంబంధించిన పాపపు జీవితములనే మునిగిపోయి ఉంది. అందరూ బరువులు మోస్తున్నాము.
ఓకే. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు తల్లిదండ్రులు చేసిన ఆ అతిక్రమములు గాని, పాపములు గాని పిల్లలకు వస్తదా? రాదా? అంటే దాని తర్వాత వచ్చే తరముకు అది వర్తిస్తదా? వాళ్ళు బాధలు పడతారా? తల్లిదండ్రులు చేసిన పాపములు దాని తర్వాత వచ్చే తరముకు వస్తుందా? లేదా? అనేది ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నారు. చూద్దామా? సరే, తీయండి. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండంలో 20వ అధ్యాయం. మీరు ఈ వచ్చే 2-3 వారాలు ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది అన్ని మీకు అర్థమైతే చివరి రోజు మనం ఏం చేస్తామంటే, మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏది ఉన్నా కానీ దాన్ని మనం పోగొట్టుకోవడానికి, కట్ చేయడానికి ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అందుకని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4-5 వచనములు చదవాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 4-5. ఎక్సోడస్ 20th chapter 4 and 5th verses. పైన ఆకాశమందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీలయందే గాని యుండు దేని రూపము నైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా. ఓకే, ఇక్కడ నుంచి చూడండి. 5వ వచనం నుంచి ఇప్పుడు చదువుతున్నాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను, రోషం కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో ఇక్కడి నుంచి బాగా జాగ్రత్త గమనించండి. నన్ను ద్వేషించు వారు విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదును. అర్థమైందా మీకు? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నిర్గమకాండం 20వ అధ్యాయం మీకు అందరికీ గుర్తుండాలి. ఏం అధ్యాయం అది? 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ ఉండే అధ్యాయం అది కదా. మొదటి వచనం నుంచి 17 వచనం వరకు 10 ఆజ్ఞల గురించి అక్కడ చెప్పబడి ఉంటది. మరి ఈరోజు మనం మాట్లాడేది, మన ధ్యానం చేసేది అది కాదు. కానీ ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూస్తే, ఏలయనగా చదవండి ఒకసారి, మైక్ ఆన్ చేసుకోండి. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు. ఎన్ని తరములు? 3-4 తరములు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. అర్థమైందా మీకు? ఒక వచనం దొరికిందా మనకు? ఏమని? తల్లిదండ్రులు పాపం చేస్తే కుమారుల మీదకు ఎన్ని తరములు? 3-4 తరములు రప్పిస్తును అని ఎవరు చెప్తున్నారు తెలుసా? సాక్షాత్ తండ్రి అనే దేవుడే చెప్తున్నారు. అర్థమైందా? సరే, ఇప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 చదవాలి. ఎక్సోడస్ 34 6th and 7th verses. నిర్గమకాండం 34 6-7 చదవండి. అతని ఎదుట. ఓకే, దీన్ని చదవ ముందు మీకు చిన్న ఈ వచనముకు జరిగిన విషయం చెప్తా. మోసే తెలుసు కదా. మోసే దేవుణ్ణి నేను నిన్ను చూడాలి అంటాడు. ముఖాముఖి నేను చూడాలి అని మోసే అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్పింది, ఏం చెప్తాడు తెలుసా? మోసే, నువ్వు నన్ను చూడాలని ఓకే, నువ్వు నన్ను ముఖాముఖి చూస్తే నువ్వు చచ్చిపోతావు. నన్ను చూసినవాడు ఎవడు బతుకుడు? ఎందుకు తెలుసా మీకు? ఎందుకు దేవుడిని చూసినవాడు ఎందుకు బతుకుడు తెలుసా? తెలీదా? దేవుని యొక్క పవిత్రత కానీ, ఆయన పరిశుద్ధుడు, ఆయన ముఖం ఆ తేజస్సును, ఆ పవిత్ర కలిగిన పరిశుద్ధమైన ఆ తేజస్ కలిగిన ముఖమును చూసిన వాడు, మా మానవులందరూ పాపం చేసిన వాళ్ళే కదా, ఎవ్వడు బతుకుడు. అందుకని దేవుడు ఏం చేశారంటే, మోసే నన్ను నువ్వు చూస్తే నువ్వు బతకవు, అందుకని నువ్వు రా, ఓ బండ కింద నిలబెడతాను, నువ్వు ఉండు, నేను వస్తాను, వచ్చేటప్పుడు నువ్వు నా ముఖం చూడకుండా నేను నా చెయ్యిని నీ ముఖం పైన చూపించి నీ కళ్ళను కప్పేస్తాను,
నేను అలా కప్పి నేను నడుస్తాను, నిన్ను దాటిన తర్వాత నా వెనక భాగం నువ్వు చూసుకోవచ్చు, ఎందుకంటే నా ముఖం చూస్తూ నువ్వు బతకవు అని చెప్తే మోసే సరి అంటాడు. అది సన్నివేశం అన్నమాట. ఇప్పుడు చదవండి నిర్గమకాండం 34:6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు మోసేని దాటి దేవుడు, తండ్రి అయిన దేవుడు వెళ్ళేటప్పుడు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా సత్యములు గల దేవుడైన యెహోవా సత్యము కలిగిన దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచగా 3-4 తరముల వరకు, బాగా ఆలోచన చేయండి, 3-4 తరములుగా తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. ఇంకో వచనం చూసామా? అదే చెప్తుంది. ఏం చెప్తుంది? తల్లిదండ్రులు చేసిన దోషమును, అతిక్రమమును, పాపమును ఎవరిపైన? కుమారుల మీద, కుమారుల మీద 3-4 తరముల వరకే రప్పించుచును అని సాక్షాత్ దేవుడే మాట్లాడుతున్నారు. ఓకే, ఇంకో వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. డ్యూట్రానమీ 5th chapter 9th and 10th verses. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో 9-10 వచనములు చదవండి. వాటిని నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను, రోషము కలిగిన దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయములలో 1000 తరముల వరకు, 1000 తరములు కరుణించువాడునై ఉన్నాను. ఆమేన్. తేటగా అర్థమైందా? ఏమర్థమైంది? తల్లిదండ్రులు చేసే అతిక్రమములు, పాపములు ఏదైనా గాని తక్కువ చూసినా కుమారుల పైన 3-4 తరములు వరకు నేను ఏం చేస్తాను? వదలను, వాళ్ళ పైన రప్పిస్తాను, వాళ్ళని శిక్షిస్తాను. మరి నన్ను ద్వేషించకుండా నా ఆజ్ఞలు గైకొనే వాళ్ళ విషయంలో ఎన్ని తరములు నేను ఆశీర్వదిస్తాను? 1000 తరములు ఆశీర్వదిస్తాను. ఇప్పుడు 3-4 చోట్ల చూసాము, దేవుడు అదే చెప్తున్నారు కదా. సరే, ఏం చేయాలి ఇప్పుడు? మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. నా కుటుంబం ఉంది, నా కుటుంబం దేవునిలో బాగానే ఉంది. మరి నా తల్లిదండ్రులు ఏదో ఒక దేవుడిని, దేవతని ఏదో పూజించి ఏదో చేసుకున్నారు. మరి వాళ్ళు చేసిన తప్పులకు నేనెందుకు శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న నాకు వస్తుందే రాదా? వస్తుంది. ఆబ్వియస్గా మా మానవుడి నేను వస్తుంది. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పింది ఏంటి? వస్తుంది అంటున్నాడు. ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఆయన అదే అని చెప్తున్నాడు. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో వాళ్ళకి 1000 తరములు నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మనం చూసిన నిర్గమకాండం 20వ అధ్యాయంలో 4-5 వచనములు కానీ, నిర్గమకాండం 34వ అధ్యాయంలో 6-7 వచనములు కానీ, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో 9-10 వచనములు కానీ తప్పుడుగా ఉపదేశం చేస్తున్నారు. అర్థమైందా మీకు? ఇది తప్పుడుగా ఉపదేశం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది నిజం కాదు. ఏది మనం చూసాం? ఇప్పుడు తల్లిదండ్రుల పాపములు, అతిక్రమములు పిల్లలకు తరములుగా వర్తిస్తుంది, శిక్ష వాళ్ళపైన కూడా పడుతుంది అనేది కరెక్ట్గా ఎవరు అర్థం చేసుకోలేదు. తప్పుడుగా అర్థం చేసుకుని ఏం చేశారంటే అది ఇదే అని చెప్పేసి ఉపదేశములు మనం ఇంతవరకు విన్నాము.
అర్థమైందా? అది నిజం కాదు. అది నిజం కాదు. మరి నిజమే. ఇప్పుడు మనమే కదా చదివాం, అదే కదా చెప్పింది. అప్పుడు అది దానే నిజం కాదు అంటున్నాను. మరి నిజం ఏంటి అని చూద్దామా? చూద్దాం, తీయండి. ఏంటి నిజం అంటే, దేవుడు ఏమి చెప్పలేదని చెప్తా. దేవుడు ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఏం చెప్పలేదంటే, తల్లిదండ్రులు చేసిన పాపములు, అతిక్రమములు పిల్లల మీద నేను తీసుకొస్తాను, పిల్లల మీద నేను తీసుకొస్తాను అని చెప్పలేదు. ఈ వచనములు అలా చెప్పలేదు. అదే కదా చెప్పింది కదా. మరి ఈ వచనములు అలాంటి అర్థంలో రాయబడలేదు. అర్థమైందా? ఏం అర్థంలో రాయబడింది అని తర్వాత చూద్దాం. దాని ముందు దేవుని యొక్క నిజమైన మనస్తత్వం ఈ విషయంలో ఏమిటి అని చూడాలంటే హెసెకియేలు తీయండి. హెసెకియేలు 18వ అధ్యాయంలో, హెసెకియేలు 18వ అధ్యాయం తీసారా? దాంట్లో ఇక్కడ చూడండి, కథలా చదవాలి. ఎలా చదవాలంటే 5వ వచనం నుంచి, ఎన్నో వచనం? 5వ వచనం నుంచి 23వ వచనం వరకు చదవాలి. దాన్ని ఎలా చదవాలంటే అందరూ సీరియస్గా వినాలి, సీరియస్గా చదవాలి, దాన్ని సీరియస్గా అర్థం కూడా చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోనే ఇప్పుడు మనం చదువుకున్న 3 వచనములు ఉన్నాయి కదా, ఈ 3 వచనంలో ఉండే ఈ భాగంలో ఉండేది దానికి నిజం అక్కడ ఉంది. ఏమని చూద్దాం. హెసెకియేలు 18వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 23 వరకు చదవండి. ఒకడు నీతిపరుడై, ఈ వచనములన్నీ కథలాగా వెళ్తుంది. మరి ఈ కథల చాలా నిజములు దేవుడు దాచి ఉన్నారు. అందుకని చదవండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి, అనుసరించువాడునై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇజ్రాయేలీయుల పెట్టుకుని నా విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్ట అయిన దానిని కూడకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగ చేయకయుండు వాడై ఆకలి గల వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును. ఇదే యెహోవా వాక్కు. ఉండండి. ఇంతవరకు ఏమర్థమైంది మీకు? ఇప్పుడు ఏదైతే మనం వచనంలో చదువుకున్నామో, ఇలా ఒక వ్యక్తి జీవితమును పెట్టుకుంటే వాడు బతుకును, ఇది యెహోవా వాక్కు అని చెప్పిందా? ఓకే, ఇది ఒక రకమైన జీవిత విధానం, జీవన శైలి. అర్థమైంది కదా? ఇప్పుడు తర్వాత వినండి, చదవండి. అయితే ఆ నీతిపరుని కుమారుడు, బాగా అర్థం చేసుకోండి, ఆ నీతిపరుని ఎవరిని ఇప్పుడు ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడామో ఆ నీతిపరుని కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలలో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక యుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు పర్వతములు మీద భోజనము చేయుటయు తన పొరుగువాని భార్యను
తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలుగచేయుటయు తాకట్టు చెల్లింపకపోయుటయు విగ్రహము తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతుకడు. ఈ హేయ క్రియలన్నీ చేసెను కనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. చూడండి, ఇప్పుడు రెండు సన్నివేశం చూసాం. ఒక తండ్రి నీతిపరుడు, వాడు బతుకును అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మరి ఆ తండ్రికి పుట్టిన కుమారుడు వాడు నీతిపరుడు కాడు, వాడు అన్ని వ్యతిరేకంగా చేస్తే వాడు మరణ శిక్ష నందును అని. ఇప్పుడు ఇంకా చదవండి. అయితే అతని కుమారుడు పుట్టగా ఆపండి. ఇక్కడ చూసారా, ఒక నీతిమంతుడు మంచివాడు, వాడు జీవితంలో మంచి చేసాడు, వాడు బతుకును. వాడికి ఒక కుమారుడు, ఆ నీతిమంతుడు కుమారుడు, వీడు అన్యాయం చేస్తున్నాడు, వీడు బతకడు. ఇప్పుడు వీడికి ఇంకో కుమారుడు పుట్టితే ఇది మూడో తరం. అర్థమైందా మీకు? మొదటి తరంలో ఎవడున్నాడు? నీతిమంతుడు. రెండో తరంలో వ్యతిరేకించేవాడు. మూడో తరంలో మరో కుమారుడు పుట్టాడు. వీడేం చేస్తాడని చూద్దాం, చదవండి. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవనినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారము చేత నష్టపరచకయు ఆకలి గల వారికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టలిచ్చి బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియక వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు అవశ్యముగా బ్రతుకును. ఉండండి, ఇంతవరకు చూడండి, బాగా చూడండి. ఓ నీతిమంతుడు మంచి చేశాడు, బతుకును. తనకు ఒక కుమారుడు పుట్టాడు, మంచి చేయలేదు, అన్యాయం చేశాడు, మరణశిక్ష వచ్చును. ఇప్పుడు ఇతను ఒక కుమారుడు, ఈడు తండ్రి చేసిన దాన్ని అన్ని చూసి ఇది మంచిది కాదు నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞని గైక్కుని, దేవుని కట్టడలను గైక్కుని మంచిదే చేస్తున్నాడు, వీడు బతుకును అని ఉందా? మరి ఈ మూడో వాడికి వచ్చేటప్పుడు ఏముంది? తండ్రి చేసిన, చదవండి, అతడు తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. చావడు. చదవండి, ఇంకా ఉండే, ఇక్కడి నుంచి చూడండి, ఇంకా బాగుంటది, చదవండి. అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరుని నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను. గనుక అతడే తన దోషమును బట్టి మరణము నొందును.
ఎవరు? ఇతని తండ్రి. ఈ మూడవ తరంలో ఉన్నాడే ఈ కుమారుని యొక్క తండ్రి తప్పులు చేశాడు కాబట్టి వాడు ఏం చేశాడో దానికి వాడే శిక్ష నొందును. ఇంకా అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయుట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును పాపము చేయువాడే మరణము నొందును. బాగా అర్థం చేసుకోండి. మరణం నొందేది ఎవరు? పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అయిపోయిందా? చూడండి, ఇక్కడ ఉండండి. ఇక్కడ చూడండి, బాగా ఏం అర్థం చేసుకోవాలి అనేటప్పుడు సింపుల్ అన్నమాట. మీ తరతరములుగా తల్లిదండ్రులు ఎలాగ ఉండినా మీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు అక్కడి నుంచి మీరు దేవుడి దగ్గర రావడానికి. అదేనా అర్థమైంది ఇప్పుడు కదా? తండ్రి నీతిమంతుడు బ్రతుకును, కుమారుడు దేవునికి వ్యతిరేకి మరణశిక్ష పొందును. ఇతనగో కుమారుడు మూడవ తరం, ఇతన మరీ నీతిమంతుడిగా ఉన్నాడు, ఇతన బతుకును అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులు చేసిన పాపములు గాని అతిక్రమములు గాని కుమారుల మీదికి రాదు. తర్వాత ఈ కుమారులు అన్యాయం చేస్తే ఇది కూడా తర్వాత వచ్చే తరముకు రాదు అని చెప్పేసి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నీతిమంతుడువా, నువ్వు బతుకుతావు, నువ్వు అన్యాయస్తుడువా, నువ్వు మరణ శిక్ష పొందుతావు అని చెప్పేశాడు. తల్లిదండ్రులు చేసిన పాపం కుమారులకు రాదు, కుమారులు చేసిన మంచి విషయం కూడా తల్లిదండ్రులకు చెల్లవు. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులైతే నువ్వు నీతిమంతుడువా, నువ్వు బతుకుతావు, నువ్వు కుమారుడువా, నువ్వు నీతిమంతుడువా, నువ్వు బతుకుతావు. తల్లిదండ్రులు అన్యాయస్తుడువా, నువ్వు చచ్చిపోతావు. కుమారుడు నువ్వు అన్యాయస్తుడువా, నువ్వు కూడా బతకవు. ఇది దేవుడు క్లియారిటీగా చెప్పేశాడు. మరి దేవుని గొప్పతనం చూసారా? అక్కడ చివరి చదివింది దేవుని గొప్పతనం చూసారా? ఒక్కవేళ నువ్వు తప్పుడు జీవితం జీవించి, ఒక్కవేళ నువ్వు అతిక్రమం చేసి, ఒక్కవేళ నువ్వు పాపి అయ్యి ఉంటే, నీ దారులన్నీ మార్చుకుని నా కట్టడలు అనుసరించి నా ఆజ్ఞలు అనుసరించి నువ్వు బతికితే నీకు అవకాశం ఇస్తున్నావు, నువ్వు కూడా బతుకుతావు అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! మరి ఇక్కడ ఒక విషయం తేటగా అర్థమైంది. ఏంటి? తల్లిదండ్రులు చేసిన పాపములు పిల్లలకు వర్తించదు. పిల్లలు చేసిన పాపములు వాళ్ళ పిల్లలకు వర్తించదు. తల్లిదండ్రులు చేసిన మంచి విషయములు పిల్లలకు రాదు, పిల్లలు చేసిన మంచి విషయములు తల్లిదండ్రులకు రాదు. ఎవనికి వాడే బాధ్యత. దేవుడు క్లారిటీ చెప్పేశారా లేదా? సరే, ఇప్పుడు మీరు అందరి ఓ ప్రశ్న రావాలి. ఏంటి? మోసే ఎందుకు అలా రాశాడు కదా? ఓకే, మోసే ఏ రాశారని చూద్దాం. ఎందుకు రాశారని తర్వాత చూస్తే మోసే ఎందుకు అలా రాశారు అని మనం చూస్తే ఇక్కడ చూడండి, మోసే రాసింది నిర్గమకాండం 20లో 4:5 రాశారు కదా. 4:5లో 4లో ఆయన చెప్పింది ఏంటి అని చూస్తే 4లో ఆయన చెప్పింది ఒక మాట చెప్పారు. ఏమని? నన్ను తప్పితే ఇంకో దేవుని నువ్వు పూజింపకూడదు, ఇంకో దేవుని నీ ఇష్టాన్ని నువ్వు చేతిలో చేసుకుని రాయిలు కానీ బండలు కానీ చెక్కలు కానీ లేకపోతే
ఇంకా మట్టిలో కానీ దేన్నో చేసుకుని నువ్వు పూజింపకూడదు. ఎందుకంటే యెహోవా అనే దేవుడైన నేను రోషము కలిగిన దేవుడు. నేను మట్టిని కాదు, నేను రాయిని కాదు, నేను బండని కాదు, అంతకంటే నేను చెక్కను కాను. అర్థమైందా? నేను అలాంటి వాడిని కాను. సజీవమైన దేవుడు, బతుకుతున్న దేవుడు అంటున్నాడు ఆయన. రోషము కలిగి, రోషం ఎవరికి ఉంటుంది? చెక్కకి, మట్టికి, బండకి, రాయికి ఉంటుందా? మనుషులకి, లేకపోతే సజీవం ఉండే వాళ్ళకి ఉంటుందా? జీవం కలిగిన వాళ్ళకి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా అయిన నేను రోషము కలిగిన దేవుడు. అందుకని లేని దేవుళ్ళను నువ్వు నీ ఇష్టానికి చేసుకుని ఎవరు పూజింప చేయకూడదు. అలా చేసిన ఎడలా అని అక్కడ చెప్పేసి ఆ తర్వాత చెప్తున్నాడు, నేను రోషం కలిగిన దేవుడు. నేను ఏం చేస్తాను? మీరు పాపములు చేస్తే మిమ్మల్ని మాత్రం కాదు, మీ తర్వాత వచ్చే వాళ్ళందరినీ నేను 3-4 తరముల వరకు నేను శిక్షిస్తాను. ఇదే కదా చెప్పింది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ పని చేసి మీ పిల్లలు దాన్ని పాటిస్తే వాళ్ళు కూడా సస్తారు. అదే కదా ఇప్పుడు మనం హెజకీయలు చదువుంది ఏంటి? అదే కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసి వాళ్ళు మరణం నొందుతారు, పిల్లలు కూడా అదే పని చేస్తే వాళ్ళకు కూడా మరణం. అదే ఇక్కడ దేవుడు చెప్పింది. ఎక్కడ మోసే రాసింది అదే రాశారు. ఏమని? నిర్గమకాండం 20లో కానీ, నిర్గమకాండం 34, 6, 7, 9, నిర్గమకాండం 6, 7లో కానీ, ద్వితీయోపదేశ కాండం 5లో 9, 10లో కానీ మోసే రాసింది ఏంటి? ఇదే రాశాడు ఆయన. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అతిక్రమములు చేస్తారు కదా. మరి తర్వాత వచ్చే తరం కూడా అదే అతిక్రమములు పాటిస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా దేవుని వ్యతిరేకిస్తున్నారు, దేవుని ఆజ్ఞను కై కొనలా, అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఇక్కడ దేవుడు అవకాశం ఏమిస్తున్నారంటే, తల్లిదండ్రులు న్యాయవంతులు కాదు, వ్యతిరేకం చేశారు దేవునికి. మరి పిల్లలు, ఇప్పుడు హెజకీయలు చదివాం, పిల్లలు ఏం చేస్తున్నారు? నా తల్లిదండ్రులు చేసింది సరికాదు అని వాడు మారిన ఎడల వాడు బతుకుతాడు. ఈ అర్థంలో మోసే రాసింది. అర్థమైందా మీకు? ఇది ఇప్పుడు ఎందుకంటే ఎన్ని తరములు చెడు చేసినా వాళ్ళందరూ సస్తారు అంతే. 2-3 తరములు ఉదాహరణగా చెప్పింది. మీరు ఎన్ని తరములు కంటిన్యూ అన్యాయం చేసిన దేవునికి అందరూ సస్తారు అంతే. దేవుణ్ణి ఎవరైతే వ్యతిరేకించి ఆయన ఆజ్ఞను పాటించలేదో వాళ్ళందరూ ఎన్ని తరములన్నా సస్తారు. ఆయన చెప్పింది, మీరు 2-3 తరములు కంటిన్యూ చేసినా ఎవరిని కూడా వదిలిపెట్టను. దేవుడు చెప్పింది ఏంటి? 2-3 తరముల వరకే, 3-4 తరముల వరకే మీరు దాన్ని చేసిన ఒక్కని కూడా వదిలిపెట్టను. మరి నన్ను గైకొంటే నేను 1000 తరముల వరకు చేస్తాను అంటే దానికి అర్థం ఏంటంటే, ఒక్కడు గైకొని తర్వాత వచ్చే కుమారుడు గైకొనలేదంటే కాదు. ఈ ఒక్కడు గైకొని తర్వాత వచ్చే 1000 తరములు మీరు చేసినా నేను ఆశీర్వదించగలను, నేను చేయగలను అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అది ఇక్కడ మోసే రాసింది. మరి ఇప్పుడు మన ధ్యానంలో పెట్టవలసింది ఏంటి అని చూసేటప్పుడు, ధ్యానంలో మనం గుర్తించవలసింది ఏంటి అని చేసేటప్పుడు బాగా ఆలోచన చేయండి. చాలా కుటుంబంలో ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అలాగే పిల్లలు కూడా ఉంటారు, తల్లిదండ్రులు ఏం చేశారో అలాగే పిల్లలు కూడా ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? కదా. మరి కొన్ని కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు వేరేలాగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఎందుకని ఆలోచన చేశారా? అన్ని కుటుంబంలో ఒకేలాగా ఉండదు. ఎక్కువ కుటుంబములలో తల్లిదండ్రులు తప్పులు చేస్తే పిల్లలు కూడా తప్పులే చేసి వాళ్ళు జీవితం జీవిస్తారు. మరి కొన్ని కుటుంబంలో మారుతాయి. హెజకీయలు చెప్పినట్టు కదా. హెజకీయలు ఏం చెప్పారు? తండ్రి అన్యాయం చేస్తున్నాడని తెలిసి కొడుకు అలా చేయలేదని చెప్పారు కదా. అలా కూడా కొన్ని కుటుంబంలో ఉంటుంది. ఎందుకు? ఎక్కువ కుటుంబంలో ఎందుకు అలాగ ఉంది అని చూస్తే ఇక్కడ చూడండి, మత్తయి 6:22-23 చేయండి. మత్తయి 6:22-23. మీరు దీన్ని చదివేసి దీనికి అర్థం చెప్తే మీరు గట్టివాలే, గొప్పవాలే.
చదవండి మత్తయి 6:22-23. దేహమునకు ఇంకోసారి. దేహమునకు దీపము కన్నే కనుక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంచిన ఎడల నీ కన్ను తేటగా ఉంచిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంత గొప్పది. ఎవరినో ఒక్క అర్థం చెప్పండి దీనికి. మీరు చదివి ఉంటారు కదా. మత్తయి 6 చదవని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మత్తయి 6:9-14 పరలోక ప్రార్థన చదువుతాం. అందుకని అధ్యాయం అన్ని చదువుతాం. ఏమర్థం? హృదయం మరి ఇక్కడ చాలా విషయాలు చెప్పబడింది. ఏమని? కళ్ళు గురించి చెప్పబడింది, వెలుగు గురించి చెప్పబడింది, శరీరం గురించి చెప్పబడింది, తర్వాత ఇంకేంటి, చీకటి గురించి చెప్పబడింది, చాలా చెప్పబడింది కదా. ఇంకోసారి చదవండి, దాని ఏమని చూద్దాం. దేహమునకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 వచనములు దీని అనాలజీ అంటారు. అంటే దేనో చెప్పడానికి దేని ద్వారానో చెప్తారు కదా, దాన్ని అనాలజీ అంటారు. అంటే దీని ద్వారా ఇలా అర్థం చేసుకోవాలి అని ఉంటుంది కదా, అది అనమాట. ఇప్పుడు నేను ఒకటొకటికి వేరే ఒక పదం ఇస్తాను. అర్థమైందా మీకు? మీరు చదవను నేను వేరే ఒక పదం ఇస్తాను, దాన్ని పెట్టి మీరు చదివితే మీకు అర్థమవుతాయి. చదవండి మీరు. దేహమునకు దీపము కన్నే గనుక దీపము కన్నే గనుక దేహమునకు దీపము కన్నే. ఇప్పుడు దేహమునకు దీపము కన్నే అని చెప్తే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? ఏమర్థం ఉంది? సరే, ఇప్పుడు నేను మీరు ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు చీకటి అయిపోయింది అన్ని. ఒక క్యాండిల్ ఏమంటాము? కోవర్తి పెడతాం. దీపం కదా అది. అది కళ్ళలాగా అవుతుంది. చెప్పాలి, కళ్ళు ఎలాగవుతుంది? నేను కన్ను గురించి దీపం గురించి మాడుతున్నా. క్వశ్చన్ ఇంకోసారి కావాలా? చదవండి. దేహమునకు దీపము కన్నే అని చెప్పారు కదా. దేహముకు కన్ను దీపం ఎలాగవుతుంది? సరే, కళ్ళు మనకి వెలుగు ఎక్కడ ఇస్తుంది? కళ్ళు మనకి వెలుగు ఇవ్వలేదు కదా. వెలుగుంటే ఇప్పుడు చూడండి, పగటి పూట కళ్ళు కనిపిస్తుంది, చీకటి పూట కన్ను వెలుగుస్తుందంటే కనిపించాలి కదా. ఎందుకు కనిపించట్లా? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చనే అర్థం కాలేదా? క్వశ్చన్ మీకు ఆన్సర్ లేదని చెప్పండి. ఇప్పుడు చూడండి, ఉండండి, కళ్ళు వెలుగిస్తుంది అనే కదా చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కళ్ళు వెలుగిచ్చేదిగా ఉంటే, ఇప్పుడు పగటి పూట కళ్ళు ద్వారా చూస్తున్నాం, వెలుగు ఉంది కాబట్టి చూస్తున్నాం. ఇదే కళ్ళు వెలుగిచ్చే వాటిగా ఉంటే చీకట్లో కూడా కనిపించాలి కదా. చీకట్లో కనిపిస్తుందా? కళ్ళు ఎక్కడ వెలుగిస్తుంది? ఇవ్వలేదు కదా. నేను గెలిచాను. ఓకే, ఎందుకంటే ఈ 2 వచనములు ఇలా చూడకూడదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇలా చూస్తే ఏ అర్థం కూడా రాదు మనకు. ఇలా చూస్తే అన్ని వ్యతిరేకంగానే వస్తుంది. ఎలా చూడాలి అని చూస్తే, ఇక్కడ కళ్ళు అనేది దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే చూచే విధానం. మీరు ముందు అదే పదం వాడారు, మీరు అందరూ వాడారు కదా. కళ్ళును వచ్చేసి పెర్స్పెక్టివ్ అంటారు. ఏమంటారు? విధానం, చూసే విధానం అని ఉంటుంది. అందుకని ఇప్పుడు మీరు దానికి బదులు దేహమునకు దీపము చూసే విధానము అని చదవండి.
దేహమునకు దీపము కన్ను చూసే కన్నుకి బదులు చూసే విధానము విధానమే అని మీరు చదివితే కొంచెం అర్థం వస్తుందా? ఇంకా చదవండి చెప్తా. కనుక గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ చూచే విధానం తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఓకే, నీ దేహం అని బాడీన్స్ ఉంది కదా, ఆ దేహం అనే చోట్ల మైండ్ మెదడుని పెట్టుకోవాలి. అప్పుడు అది మన మనస్తత్వం కదా, అది మన మెదడు నుంచి పెట్టుకోండి. శరీరం బదులుకి మెదడు నుంచి పెట్టుకోండి. పెట్టుకుని చదవండి. నీ మెదడు వెలుగుమయమై ఉండును దేహమంతా. అర్థమైందా ఇప్పుడు? హలో, అర్థమైందా లేదా? ఇది అర్థం అంటే ఏం కాదు, మన తర్వాత ఏం అర్థం కాదు. చదవండి. నీ కన్ను చెడినదైతే, నీ చూసే విధానము చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఓకే, ఇక్కడ నీ దేహమంతయు, దేహముకు బదులు ఏం పెట్టుకోవాలి? మెదడు. నీ మెదడంతా చీకటిమయం, డార్క్నెస్ అని ఉంది కదా, ఆ చీకటిమయాన్ని తప్పుడు విధానం అని చదవాలి. నీ మెదడు తప్పుడు విధానమై చేస్తుంది. అర్థమైందా? ఇంకా నీలోనున్న వెలుగు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలంటే, నీలోనున్న ఆ వెలుగు ఉంది కదా, అది నిజం. నీలోనున్న నిజాయితీ చీకటి అయి, నీలో ఉన్న నిజాయితీ అన్ని తప్పుడుగా ఉంటే, చీకటి అయిన ఉండిన ఎడల తప్పుడు, ఎంత తప్పుడు. అర్థమైందా? కొంత అధ్యయనమాట, అలా చదవాలి. ఇది అనాలజీ. ఈ 2 వచనంలో వచ్చేసి అనాలజీ కింద చెప్పబడింది. అందుకని అంటే ఇక్కడ ఇది చెప్పింది ఏంటంటే, మన చూచే విధానం తప్పుడుగా ఉంటే, మన చూచే విధానం ఉందే అది తప్పుడుగా ఉంటే, నిజాలన్నీ మనకి కాదు, మనం చూసేది నిజాలను చూస్తున్నాము, ఆ నిజాలు తప్పుడుగా ఉంది, ఆ తప్పునే నిజాల కింద తీసుకుంటున్నాం. అంటే మన లోపల ఉన్న నిజాలు ఏంటి? తప్పుడు. అన్ని తప్పులే నిజాల కింద తీసుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం చూసేదన్నీ తప్పుడుగానే చూస్తే, అదన్నీ నిజాల కింద తీసుకుంటే, మన లోపల ఉండే నిజాలు ఎంత తప్పుడు. అది అన్ని తప్పులే కదా. దానికి రైట్ అని తీసుకుని మనం చూసి మన లోపల తీసుకుంటే, లోపల ఉండేది నిజంగా ఏంటి? అది తప్పుడు. అంటే నీ లోపల ఉండే చీకటి, నీ లోపల ఉండే తప్పుడు ఎంత గొప్ప తప్పు, అది చాలా పెద్ద తప్పు. అది ఎందుకంటే మన సరికి ఉందని అన్ని తప్పుడు విషయంలో లోపల తీసుకుని ఇదే కరెక్ట్ అని అనుకుంటే, మన లోపల ఉండే తప్పు ఎంత పెద్ద తప్పు ఉండాలి. అర్థమైందా లేదా? అది ఈ వచనంలో చెప్పింది మనకి. ఇప్పుడు ఎందుకు మనం ఈ వచనములు చూసుకున్నాము, ఎందుకు మనం ఈ వచనములు చదువుకున్నాము అని చూసేటప్పుడు, ఈ బరువులు, ఈ భారములు ఎందుకు వస్తుంది అని చూస్తే, మనం ఎన్నో బరువులు చూసుకున్నాం, ఎన్నో భారములు కూడా చూసుకున్నాం. ఈ భారములు, బరువులన్నీ మనం ఎలా చూస్తున్నామంటే, నార్మల్గా మనం చూసి అది ఉండే తప్పుడు విధానంగానే ఉంది, అదే కరెక్ట్ అని చెప్పేసి ప్రతి తప్పుడు విధానంగా ఉండే దీన్ని అన్ని మన లోపల తీసుకుంటే, మన లోపల కలిగిన, మన నిజమని అనుకున్నాం, మన సరి అని అనుకున్నాము, మరి మన లోపల కలిగిన ఆ సరి అనేది యాక్చువల్గా అది తప్పు. ఇంకా అర్థం కాల? అర్థమైందా? ఇప్పుడు లోకంలో ఒక విషయం ఉంది, ఈ విషయంలో అది ఆల్రెడీ తప్పుడుగానే ఉంది. మరి మనం ఎలా చూసి దాన్ని తీసుకున్నాం? ఇదే కరెక్ట్ అని చెప్పేసి మన లోపల తీసుకుని దాంట్లోనే జీవిస్తున్నాం. మరి మనం ఏది కరెక్ట్ అని అనుకుని జీవిస్తున్నామో అది యాక్చువల్గా తప్పు కదా. ఇలాంటి చాలా కొన్ని వందలు వేల తప్పులను రైట్ అని తీసుకుని లోపల పెట్టుకుని ఆ జీవితమే జీవిస్తుంటే, మన లోపల ఉండే తప్పుడు జీవితం ఎంత పెద్దది. అర్థమైందా? అది ఈ వచనం మాట్లాడింది. ఇప్పుడు మనం మోసే భారములన్నీ అలాంటి భారములే, మనం మోసే బరువులన్నీ అలాంటిదే. ఎక్కడి నుంచి మోస్తున్నాం? దేవుడు ఇవ్వలా. ఏదన్నా ఒక్క బరువు నాకు దేవుడు ఇచ్చాడని చెప్పండి, ఒక్కటి, చిన్నది పెద్దది, ఒక్క బరువు ఇది నాకు దేవుడు ఇచ్చింది అని చెప్పండి. అది ఏం భారం చెప్పండి? అది భారం ఎలా అవుతుంది? అది భారం ఎలా అవుతుంది? ఎలా భారం అవుతుంది? భారం ఎలా అవుతుంది? చేసే పని అవుతుంది, కానీ భారం ఎలా అవుతుంది? భారం అనేది ఏం తెలుసా?
భారం అనేది ఏం తెలుసా? కాదు, భారం అనేది అనవసరంగా మోస్తే అది భారం. ఏది అనవసరంగా మోస్తే అది భారం అవుతుంది. ఉండండి, ఇప్పుడు ఏది అవశ్యమైన భారం, ఏది అనవశ్యమైన భారం అని చూద్దాం, సరేనా? ఓకే, ఇప్పుడు పెళ్ళయింది, భార్యను చూసుకునేది అవశ్యమైన భారమా అనవశ్యమైన భారమా? ఆయన అనవసరమైన భారం అంటున్నాడు, నవ్వుతున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ భార్యతో కాపురం చేస్తే సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలతో ఒకటో రెండో పిల్లలు వస్తారు. పిల్లల్ని మంచిగా పెంచి పోషించాలనేది అవశ్యమైన భారమా అనవసరమైన భారమా? అవశ్యమైన భారం. అవునా కదా? రెండింటి తేడా తెలిసిందా లేదా? ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం, యేసయ్యను సొంత దేవుడిగా రక్షకుడు నమ్ముకున్నాం కదా. నమ్ముకుని స్వార్థ ప్రకటన చేసేది అవశ్యమైన భారమా అనవశ్యమైన భారమా? కదా, అవశ్యమైన భారం. దేవుని రాజ్యంలో పనిచేయడం, దేవుని రాజ్యంలో సేవ చేయడం అవశ్యమైన భారం. అది చేయాలి, బాధ్యతలు. అది అనవశ్యమైన భారం చెప్తా. దేవుని రాజ్యంలో అనవశ్యమైన భారం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పలేదు, లేదు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిలో అర్థం చేసుకుంటే, వేరేలాగా అర్థం చేసుకుని మీరు చేస్తుంటే అది అనవసరమైన భారం. అర్థమైందా? అలాంటిది చేయకూడదు, అలాంటి భారంలో చేయకూడదు. ఎందుకంటే ఏదైనా వనములో ఆదామును సృష్టి చేసింది దేవుడే. ఏదైనా వనములో ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి అవ్వనిచ్చింది దేవుడే. పెళ్లి ఏర్పాటు చేసింది దేవుడే. పిల్లల్ని కనమని చెప్పింది దేవుడే. అది అవశ్యమైన భారం కింద వస్తుందా అనవశ్యమైన భారం కింద వస్తుందా ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ రెండింటికి తేడా తెలియకుండా మనం ఏం చేస్తామంటే, అనవశ్యమైన భారములు అన్ని రూపాలు తీసుకుని చాలా బరువులు మోస్తుంటాం. అది ఎలాంటి బరువులు మోస్తుంటాం? మొదటి స్లైడ్లో చూసినట్టుగా ఏమేమి బరువులు వస్తుంది? వ్యక్తిగతమైన బరువులు వస్తుంది, ఆత్మీయ బరువులు తీసుకుంటాం, తర్వాత సమాజం నుంచి బరువులు తీసుకుంటాం, ఉద్యోగ బరువులు తీసుకుంటాం అనవసరంగా, ఇంకా కుటుంబంలో చెయ్యరాని పనులు చేసుకుని అనవసరంగా బరువులు తీసుకుని మోస్తూనే ఉంటాం. దాని ఎవరు బాధ్యత? మనమే బాధ్యత, అంతే కదా, మనమే బాధ్యత. సరే, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇది యేసయ్య చెప్పింది. ఏది యేసయ్య చెప్పింది? మత్తయి 6:22-23లో యేసయ్య చెప్పింది. యేసయ్య చెప్పిన దాంట్లో ఒక చోట్ల ఏం చెప్పారంటే, మీ కన్ను చెడ్డదైతే అన్నాడు. మీ కన్ను చెడ్డదైతే అన్నాడు. అంటే కన్ను చెడు కూడా చూస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కన్నులాగానే తీసుకుందాం, కన్నును ఈ కన్నులాగే తీసుకుందాం. తర్వాత ఎలా తీసుకుంటాం అంటే, దీన్ని చూసే విధానంగా చూసుకుందాం. ఈ రెండే కదా చూసుకున్నాం. ఇప్పుడు కన్నులాగా చూసుకుంటే కన్ను 2 విధానంగా పాడవుతుంది. కన్నుని అలా తీసుకుంటే కన్ను పాడైతే 2 విధానంగా పాడవుతుంది. ఒకటి, కన్ను తయారయ్యేటప్పుడే సరిగ్గా తయారై ఉండదు. నేనేమన్నా అర్థం చేస్తున్నానా మీకు? కన్ను పాడైతే 2 విధానంగా పాడవ్వాలి. ఒకటి, కన్ను పుట్టుకలో మనకి అది ఫామ్ అవ్వేటప్పుడే సరిగ్గా అవ్విండకపోవచ్చు కదా, లేకపోతే మధ్యలో దెబ్బ తగిలి ఉండాలి, అంతే కదా. ఈ 2 విధానంగా కన్ను పాడవుతుంది. అలాగే మన జీవితంలో చూసే విధానం ఉంది కదా, ఇది కూడా 2 విధానంగా పాడవుతుంది. మనం చూసే విధానం ఉంది కదా, ఆ 2 విధానంగా. ఎలాగంటే, మన చూసే విధానంలో ఎలా తయారయ్యమో దాంట్లో సరిగ్గా తయారవ్వలేదు, అలా పాడవుతుంది చూసే విధానం. లేకపోతే జీవితంలో మనకి జరిగిన కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని యాక్సిడెంట్ల ద్వారా, యాక్సిడెంట్ అంటే మానసికమైన యాక్సిడెంట్ల ద్వారా పాడవుతుంది. ఈ రెండే కదా. సరే, ఇక్కడ మొదటి కారణం చూసుకుంటే, చూసే విధానం సరిగ్గా ఫామ్ అవ్వలేదంటే, సరిగ్గా మన చూడడానికి సిద్ధపడలేదు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నాం, అందరూ కూడా కుటుంబంలో కదా ఉంటాం. కుటుంబంలో ఉన్నాం, పుట్టాము, పెరిగాం, అక్కడే పెరుగుతున్నాం. ఇప్పుడు అలా పెరిగేటప్పుడు ఆ కుటుంబంలో ఏమేమి సన్నివేశం ఉన్నాయో, ఏమేమి జరుగుతున్నాయో, ఏ వ్యక్తులు ఉన్నారో, వాళ్ళ ప్రవర్తనలు ఏంటో, ఇవన్నిటిని పెట్టే మనం చూసే విధానం మనకు పెరుగుతాయి. అర్థమైందా లేదా? మనలో కలిగే మనం చూసే విధానం వాళ్ళని బట్టే పెరుగుతుంటాయి కదా. అక్కడ వాతావరణం కరెక్ట్గా లేదంటే, ఇప్పుడు
మీకు ఒక అన్నయ్య ఉన్నాడు, మీకు ఒక అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్య మీ నాన్నతో కలిసి తాగుబోతనుకోండి. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది తాగుతున్నారు? ఇద్దరు తాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు తాగడానికి మీ అమ్మ, ఉదాహరణ చెప్తున్నానా, మీ అమ్మనే పోషిస్తుంది అనుకోండి, అంటే కప్పులు తీసి దాన్ని పోషింది అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది కదా? దీంట్లో దీంట్లో బయట నుంచి తీసుకురావాలి కదా, అది మీ చెల్లి భర్త అనుకోండి. ఆ కుటుంబం ఎలా ఉంటుంది? దీని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే డైస్ ఫంక్షనల్ ఫ్యామిలీ అంటారు. ఏమంటారు? డైస్ ఫంక్షనల్ అంటే చెడిపోయిన కుటుంబం అంటారు. ఏమంటారు కదా? ఇప్పుడు వీళ్ళతో మీ అక్క భర్త ఉన్నాడే, వాడు దొంగ అనుకోండి, ఎలా ఉంటుంది? అర్థమైందా? సరే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది, ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది, మీరు మాత్రం ఇంకా దేంట్లో కలవలేదు. అర్థమైందా? ఉన్నారు, ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు మీ అన్నయ్య భార్య ఉందా లేదా? ఉంది కదా? ఇంకా మీ చెల్లి అక్క పెళ్ళయింది, ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ కుటుంబాలు అన్నీ వచ్చి పార్టీ చేసుకుంటున్నారు. ఏం పార్టీ? మందు పార్టీ చేసుకుంటున్నారు. ఎలా ఉంటుందండి ఆ కుటుంబం? ఓకే, కుటుంబం ఎలాగైనా ఉండనివ్వండి, మీరు ఏమైపోతారు ఆ కుటుంబంలో? మీరు ఒకరు మంచిగా ఉండాలంటే మీ చూసే విధానం ఎలా ఉంటుంది నాకు చెప్పండి. 2 విధానంగా ఉంటుంది. ఒకటి, వాళ్ళతో కలిసిపోయి ఉంటారు, లేకపోతే అందరినీ వ్యతిరేకించి మీరు దూరం అవుతారు. మరి బాగా చూడండి, వాళ్ళతో కలిసిపోతే ఏ గొడవ లేదు, అంటే తేడాగా మాడాల్సి ఏ లేదు. మరి మీరు దూరం అయ్యేటప్పుడు మీ మనసు ఎలా ఉంటుంది? ఎంత గాయపడి ఉంటుంది? అప్పుడు మీరు ప్రతిదాన్ని చూసే విధానం ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఎలా చూస్తారు? గాయపడిన హృదయం కదా, మీరు చూసే విధానం ఏదన్నా బాగుంటుందా? ఎవరిని చూసినా మందు కొట్టేవాడినే కనిపిస్తాడు మీకు. ఎందుకు? మీరు చూసిన 20 మంది మీ కుటుంబంలో అలాగే ఉన్నారు. ఇంకా వీళ్ళ స్నేహితులన్నీ ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అది అర్థమైందా మీకు? అప్పుడు మీరు చూసే విధానం ఎలా ఉంటుంది అనేటప్పుడు, మీరు బయటకు చూసేటప్పుడు మీరు ఎప్పుడు చూసినా సందేహంతోనే చూస్తాడు. ఎలా చూస్తారు? ఇప్పుడు మీ ఇంట్లో అందరూ మందు కొడతారు, మందు కొట్టే వాళ్ళందరూ చూడండి, కంటి కింద కొంచెం ఒకలాగా ఉంటుంది కదా. తర్వాత మీరు ఎవడి కంటి కింద అలా ఉన్నా వీడు మందు కొడతాడులే అనేసేవాడిని చూస్తాడు. వాడు అసలు దేని పోయేదే ఉండుంటాడు, వాడు చాలా మంచివాడు ఉండొచ్చు, వాడిని మనం ఎలా చూస్తాం? వీడు మందు కొడతాడు. ఎందుకంటే మన లోపల ఇప్పుడు మత్తయి 6:22-23 యేసయ్య చెప్పింది అదే. ఏం చెప్పాడు? మీరు చూసింది అన్నీ అలా చూసేసి ఇప్పుడు వీడిని చూసేటప్పుడు, మంచివాడిని చూసేటప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? తప్పుడునే చూస్తున్నారు. మీ మనసు గాయపడిందా లేదా? అది ఇంపార్టెంట్. మీ మనసు దూరమైందా లేదా? ఇప్పుడు ఈ మనసు గాయపడి దూరపడేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? బరువులు వస్తుంది, అనవసరంగా మోస్తారు మీరు. అందుకని మీరు ముందు మనం ఏం చేసుకోవాలంటే, ఇది అవశ్యమైన భారమా, అనావశ్యమైన భారమా అని ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కుటుంబంలో ఇలా ఉండదు. ఇది మనం చూసే విధానం, మన పెరిగే విధానం నుంచి వస్తుంది కుటుంబంలో. రెండవది వచ్చేసి కంటి యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాం కదా, కంటి ఏమైనా దెబ్బ తగిలిందంటే అక్కడ కళ్ళు చెడిపోతుంది. ఇప్పుడు ఇలాగే ఇక్కడ కూడా మన జీవితంలో, కుటుంబంలో, మన జీవితంలో, మన సమాజంలో మన జీవితం జీవించేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని విషయములు జరుగుతుంది. ఏ విషయములు జరుగుతుంది అనేటప్పుడు, మన మనసు గాయపడేట్టుగా మన జీవితాల్లో మనకి వేరే రకరకమైన ఒక శోధనల ద్వారా మనం ఏమవుతాం? ఒంటరితనం కానీ, ఇంకా అది కానీ ఇది కానీ అన్నీ అయ్యి ఏమవుతుందంటే, మనం చూసే విధానమే మారిపోతుంది మొత్తానికి. అంటే మీరు బాగా చిన్నలు ఉండేటప్పుడు మిమ్మల్ని మీ తండ్రో లేకపోతే మీ అన్ననో బాగా తాగుబోతులు కదా, పిచ్చ కొట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? చిన్న నుంచి అలాగే వచ్చారు మీరు. మీరు ఎలా మీరు పెరుగుతారు ఆలోచన చేయండి. మీ ఆ గ్రోనప్ ఉంది కదా, అంటే మీరు పెరిగే విధానం ఉంది కదా, ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. తర్వాత వాళ్ళేదో మందు కొట్టుకుంటున్నారు, మిమ్మల్ని మందు షాపులు మందు తీసుకురామంటే ఓకే, మీరు మందు షాపుకి వెళ్ళారు, మందు షాపుకి వెళ్ళి మీరు డబ్బులు ఇచ్చి అక్కడ కొనేటప్పుడు ఒకడు మీరు డబ్బు ముందు మీ డబ్బును లాగి పోరా 4 తన్నులు తన్ని మీరు పంపించేసి వాడు కొనుక్కుని వాడుకు మందు కొట్టాడు.
అప్పుడు మీ మీ మనసు ఎలా ఉంటుంది? గాయపడుతుందా లేదా? మీ మీ వాతావరణం ఎలా ఉంది చూసారా? ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయంటే బరువులను తీసుకొస్తుంది. అంటే మధ్యలో జరిగే సంఘటనల వల్ల బరువులు తీసుకొస్తుంది. అర్థమైందా? మరి ఓకే. ఇప్పుడు అందరికి బరువులు ఉంది అనేది ఖాయం. ఏమేమి బరువులు ఉంది అనేది మనం చూసాం. అన్ని బరువులు మనకు ఉంది. మరి ఎందుకు ఈ బరువులు ఉంది అనేది ఇప్పుడు చూసింది మనం. 2 కారణాలు చూసాం. ఎందుకు ఆ బరువులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మన కుటుంబం నుంచే. లేదు మన స్నేహితుల కుటుంబం వెళితే అక్కడ కొన్ని విషయములు జరుగుతుంది. తర్వాత మనం అలా పెరిగే కొలది మన స్కూలు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆ వయసులో చేయవలసిన పనులు చేయం. ఆ వయసులో చేయవలసిన పనులు చేయం. ఓ 10 సంవత్సరాల తర్వాత చేయవలసిన పనులన్నీ చేస్తాం. ఓ సింపుల్గా ఓ ప్రశ్న తీసుకుంటే ప్రేమించుతారు, అందరూ ప్రేమిస్తారు. ప్రేమించడం తప్ప అంటే తప్పేం కాదు, ప్రేమిస్తున్నారు ఓకే. ఏ వయసులో ప్రేమించాలండి? ఏ వయసులో ప్రేమించాలి చెప్పండి? మీకు మీకు తెలిసిన అనుభవం మీరు చెప్పండి. ఏ వయసులో ప్రేమిస్తే సరైన వయసు? అదే ఎప్పుడు? అంటే నా ప్రశ్న స్కూల్ చదివేటప్పుడా, కాలేజ్ చదివేటప్పుడా, ఉద్యోగం చేసేటప్పుడు? ఎప్పుడు? ప్రేమించాలంటే టైం రాదు, మనమే కల్పించుకోవాలి. నార్మల్గా చూస్తే బాగా అర్థం చేసుకోండి. నార్మల్గా చూస్తే ఓ ఉద్యమంలో సెట్ అయిన తర్వాత ప్రేమిస్తే అది కరెక్ట్ నుంచి అనిపిస్తుంది. ఎవరినో ఒకరు అలా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు అక్కడ? ఛాన్సే లేదు. ప్రేమ పుట్టేది కాదు, అతిగాస. మనకు ఉండేది అతిగాస. అతిగాస అంటే నేత్రాస. నేత్రాస ఏం చేస్తుంది? ఎప్పుడు చేయకూడదో అప్పుడే దాన్ని చేపించేస్తుంది. అంతేనా? మీకు ఓపెన్ చెప్తే కొంతమందికి స్కూల్లోనే లవ్ వస్తుంది. ముందు వచ్చేది స్కూల్లోనే. స్కూల్ అంటే ఏ సమయంలో 7th నుంచి 7th స్టాండర్డ్, 7th గ్రేడ్ చదువుతారు కదా, 6th 7th చదివేటప్పుడే. ఎందుకంటే అప్పుడే ఆ ఏజ్ టీనేజ్ స్టార్ట్ అయ్యేది అనమాట. 12 సంవత్సరములు అయ్యి 13వ సంవత్సరం వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 12-13 సంవత్సరంలో అక్కడి నుంచి మొదలు పెడతారనమాట. ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు 4-5 సంవత్సరంలోనే అలాంటి బుద్ధి కలిగి ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఇంటి వాతావరణం అలాగ ఉంటుంది. పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదు. అందరికీ చెప్తున్నా, పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదు. పిల్లల్ని పెట్టుకుని ఏం చేయాలో ఆ పని మాత్రమే చేయాలి. అది చెయ్యం. అది చిన్న పిల్లవాడు కదా అని. చిన్న పిల్లవాడని మీరు అనుకుంటారు. చిన్న పిల్లవాడు చూసేది మర్చిపోడు కదా. చిన్నలు చూసేది అన్నీ గుర్తుపెట్టుకుంటారు, వాడు మర్చిపోరు. మరి ఒక సమయం వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ గుర్తు వచ్చేటప్పుడు ఛీ అనిపించుకుంటాడు. ఈ అందరు చేసిన వాళ్ళే, అన్ని పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళు అందరూ చేసిన వాళ్ళే. ఈ పనులన్నీ మనం చేస్తే ఆ ఇల్లు ఎలాగుంటుంది, ఆ ఇంటంటే పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ మనసు ఎలాగుంటుంది ఆలోచించే వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుంది. ఎవరు మన పాడు చేసేది? ఎవరు? మనమే. మనం పాడు చేసింది ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు తెలియకనే అలా పాడు చేస్తూ వస్తే ఇంకేముంది? అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య తేటగా ఇవన్నీ మాడాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ బరువులు ఉన్నా కానీ ఇప్పుడు ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ప్రశ్న ఏంటంటే, చాలా కుటుంబంలో తల్లిదండ్రులు చేస్తే పిల్లలు కూడా చేస్తున్నారు, చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కుటుంబంలో తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేయట్లేదు. మరి చాలా కుటుంబంలో ఎందుకు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తున్నారు అంటే దీని కార్పొరేట్ డైనమిక్ అంటారు. ఏమంటారు? కార్పొరేట్ డైనమిక్ అంటారు. కార్పొరేట్ డైనమిక్ అంటే ఒక స్థలంలో ఒకటి జరుగుతుంటే ఆ స్థలంలో ఎవరెవరు ఉన్నారో అందరు చూస్తారు కదా, అందరూ అర్థం చేసుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు? చూశారు, అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఒక్కసారి చూస్తే, ఒక్కసారి అర్థం చేసుకుంటే మర్చిపోతారు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మర్చిపోవడే అవకాశం ఉంది. జీవితం అంతా చూస్తూనే ఉంటే అఫెక్ట్ అవుతుందా అవ్వదా? అందుకే కార్పొరేట్ డైనమిక్ ఎప్పుడు పనిచేస్తుంది. ఒక్కసారి, 2 సారి, 3 సార్లు ఇలా 100ల సార్లు చూసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ నార్మల్ జీవితమే ఇది అని అనుకుంటారు. అంటే నార్మల్గా వాళ్ళు చూసింది తప్పు, మరి ఇదే కరెక్ట్ అని అనుకుంటారు. అంటే చూసే విధానం ఎలాగుందంటే తప్పుడు 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 అని చూసి అదే కరెక్ట్ అనుకుని ఇంకా ఇదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు పాటించడానికి మొదలు పెడుతున్నారు.
తండ్రి తాగుబోతు కొడుకును పంపించి మందు సభలో మందు కొనుక్కురా అంటున్నాడు. తండ్రి తాగుబోతు, కొడుకు కాదు. మరి కొడుకును ఒక 6-7 సంవత్సరం నుంచి పక్కన మందు సభ ఉంది, ఇది తీసుకురాని ముందు చిట్టి రాసి పంపిస్తాడు. ఎందుకంటే పిల్లవాడి చెప్పందుకు రాదని చెప్పేసి. తర్వాత పెరగని వాడికి గుర్తొస్తుంది కదా, వెళ్ళి కొంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది, కొంచెం పెరుగుతాడు, స్కూల్ అయిపోతుంది, +1 +2 వస్తాడు. ఇంకో తాగుబోతు వాడు ఉంటాడు కదా ఒక కుటుంబంలో, వాడు వీడితో కలిసి ఉంటాడు, చదువుతాడు. వాడేం చేస్తాడు, రేయ్ వస్తావా అంటాడు. దేని అంటాడే, రారా అంటాడు. చెప్పుడు చివరి వరకు తీసుకెళ్తాడు. వాడు తాగుతాడు, వీడు తాగడు. వాడు తాగేటప్పుడు వీడు తండ్రి తాగి తల్లిని కొట్టింది తన్నిందని వీడికి గుర్తొస్తుంది కదా, మన అలా ఉండకూడదు అనుకుంటాడు. మరి 1-2 సార్లు వెళ్తాడా, ఇంకా 10 సార్లు 20 సార్లు వెళ్తూనే ఉంటే వాడు ఊరుకుంటాడు. ఎవడు తాగుతున్నాడే వాడు, ఒక్క చిప్పు తీసుకోరా అంటాడు. ఏమవుతుంది, వద్దంటాడు. మొదటిసారి వద్దంటాడు, రెండోసారి వద్దంటాడు, 10 సార్లు వద్దంటాడు, 11వ తీసుకుంటాడు. ఎందుకు తెలుసా, వీడికి కూడా మనసు ఆ రోజు భారంగా ఉంటుంది. వాడు చెప్తాడు, నువ్వు దీన్ని తాగేవనుకో తేలిక ఉంటుంది, అన్నీ మర్చిపోతూ ఉంటాడు. వీడికి కావాల్సింది అదే కదా, ఒక సిప్పు తాగేసి వాంతిస్తాడు. ఎందుకంటే పడదు కదా, వాంతిస్తాడు. ఆ రోజు వదిలేస్తాడు. మరి వెళ్తూనే ఉంటాడు కదా, ఊరుకుంటాడా, రకరకాలు వాడు తాగుతుంటాడు, రంగులు తాగుతూనే ఉంటాడు. వీడి కూడా భారం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో తండ్రి తాగుబోతూ తల్లిని రోజు కొడతాడు, దంతాడు. ఓ రోజు వీడు ప్రేమించే చెల్లిని తన్నేసాడు తండ్రి. వీడికి ఎలా ఉంటుంది, తండ్రిని కొట్టలేకుండా ఏం చేస్తాడు, దాని వచ్చి ఇక్కడ మంతాయి చూపిస్తాడు. అర్థమైందా మీకు ఎలా అలవాటు అవుతుందని? ఇలాగే పాడేది ఇలాగే. ఇప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు, తప్పులను చూసి ఇది కాదని కొంత సమయం అలాగొచ్చి మరి ఇదే జరుగుతున్నప్పుడు ఇదే అందరి జీవితం అని అనుకుని అలవాటు చేసుకుని తప్పుడు జీవితంకే అలవాటు పడిపోయి ఇదే కరెక్టెన్సీ జీవిస్తున్నారు. అలా జీవించేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, బరువులు పెరుగుతుంది. ఏమేమి బరువులు పెరుగుతుంది, వ్యక్తిగతమైన బరువులు పెరుగుతుంది, ఇంకా ఆత్మీయ బరువులు పెరుగుతుంది, ఇంకా సమాజం సంబంధించిన బరువులు, ఇంకా ఉద్యోగం సంబంధించిన బరువులు, కుటుంబం సంబంధించిన బరువులు అన్ని పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పెరుగుతూనే ఉంటే దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని చూసేటప్పుడు ఆలోచన చేయండి. అవకాశం ఉంది. ఎందుకంటే నా సొంత జీవితం మీతో మాట్లాడాలంటే ఒక్క ముక్కలో మాట్లాడాలంటే హెసెకియేలు 18వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 23వ వచనం వరకు నా జీవితంలోనే నా కంటి ముందే నెరవేర్పు వచ్చింది. నేను ఏం మాట్లాడుతున్నాను చూసారా మీరు? ఏం మాట్లాడుతున్నాను? హెసెకియేలు 18వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 23వ వచనం వరకు నా జీవితంలో, నేను పుట్టి పెరిగిన తర్వాత నా జీవితంలో నెరవేర్పు వచ్చింది అంటున్నా. అంటే నా తల్లిదండ్రులు హైందవ్యులు ఇతర దేవతలను పూజించిన వాళ్ళు. అర్థమైందా? మరి నా జీవితం వచ్చేటప్పుడు దేవుడు నన్ను అలా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయనకు వాడబడ పాత్రంగా ఆయన మార్చుకున్నాడు. నా జీవితంలో అది నెరవేర్పు వచ్చిందా లేదా? ఇప్పుడు నా జీవితంలో నెరవేర్పు వచ్చిందంటే యేసయ్యను నమ్ముకున్న మీ జీవితంలో నెరవేర్పు వస్తుందా రాదా? వస్తుంది. ఎప్పుడు వస్తుంది? బరువులు ఏంటో గుర్తించాలి. ఏమేం బరువులు ఉన్నాయని చూడాలి. శరీరమైన బరువులు ఏంటి, మానసికమైన బరువులు ఏంటి అని గుర్తిస్తే దాన్ని వెళ్ళగొట్టడానికి, దాన్ని వదులుకోవడానికి దేవుడు మార్గం చూపిస్తున్నాడు. ఇదే వచ్చే వారం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాము. ఓ 2 వచనములు మాత్రం చదివేసి మనం దీన్ని ముగిస్తాం. హెసెకియేలు 18వ అధ్యాయంలో 30వ వచనం తీయండి. హెసెకియేల్ 18th chapter 30th verse. హెసెకియేలు 18వ అధ్యాయంలో 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి, బాగా అర్థం చేసుకోండి, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అతిక్రమములు మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. అర్థమైందా మీకు? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు మీ ప్రవర్తన ద్వారానే మీకు రావాల్సిన శిక్ష మీకు వస్తుంది. మీరు దాన్ని విడిచిపెడితే మీరు మంచిగా అవుతారు. 32వ వచనం చదవండి.
మరణము నొందువాడు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి మరణము నొందుడను బట్టి నేను సంతోషించు వాడను కాను. చూడండి, ఎవరైతే మరణం నొందుతున్నాడో వాడు దేనికైతే మరణం నొందుతున్నాడో దానికి నేను సంతోషించేవాడు కాదు. దేవుడు చెప్తున్నాడు, కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే నా కట్టడలను నా ఆజ్ఞలను ఎవరు అనుసరించి మీరు జీవితంలో ఉంటారో మీరు బతుకుతురు. దానికి మీరు మనసు తిప్పుకోవాలి. మీరు మనసు తిప్పుకోకుండా మీరు పాడైపోయిన అదే మార్గంలో మీరు వెళ్తుంటూ నా ఆజ్ఞలు గైకొనగా నా కట్టడలు గైకొనగా మీరు వెళ్తుంటే మీరు మరణశిక్ష నొందుతురు. అలాంటి మరణశిక్ష నొంది మీరు మరణించడానికి చూసి ఉండడానికి నాకు ఇష్టం లేదు. అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో? విశ్వాసులతో మాత్రం కాదు, అన్యులతో కూడా అందరికీ చెప్పేది, మీరు అలాంటి మరణం నొందడానికి నాకు ఇష్టం లేదు. మనసు తిప్పుకొని నా ఆజ్ఞలను నా 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 కట్టడలను పాటించండి, మీరు బతుకుతురు. ఇదే నాకు కావాలి, ఇదే నా వాక్కు అంటున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఈరోజు ఆరాధన కూటముకు. ఈ ప్రార్థన మన మధ్యలో బాబురావు చేస్తారు. ఈ ప్రార్థనకు వేరే ఏమన్నా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే